పెద్దలందరికీ నమస్కారం. ఆర్థికపరమైన దోపిడీ, రాజకీయమైన దోపిడీ కాకుండా అస్తిత్వానికి ప్రమాదం వాటిల్లినప్పుడు కౌలుగా రచయితలుగా మనమందరం సాహసోపేతమైనటువంటి ఉద్యమాన్ని కొనసాగించాం. ఊరు వాడ అనేది లేకుండా అప్పుడు వలస పాలకులు మనల్ని అనగదొక్కుతున్నారు, మనం నాశనం చేస్తున్నారు అనే బాధతో మనం ఏకమయ్యాం. ఇప్పుడు మనవాడే మన గొంతు వస్తున్నాడు, మనవాడే మన చరిత్రను చెరిపేస్తా అంటున్నాడు, మనవాడే మన ఆచార సాంప్రదాయాలకు విరుద్ధంగా జరుగుతున్నాయి. ఇప్పుడు అంతకంటే తీవ్రమైనటువంటి సంకల్పం తీసుకోవాలి. అస్తిత్వం కోసమే మనం పోరాడిన వాళ్ళము మన కళ్ళ ముందే ఎంత పోరాటం చేసి ఎవరు స్వప్నాన్ని సాకారం చేసుకోక కాలంలో మనం పుట్టి మనం ఉద్యమం చేసి కళని సాకారం చేసుకుని ఇన్ని చేసినాక మన కళ్ళ ముందే నవ్వుల పాలయ్యే పరిస్థితి రావడం అనేది కవిగా నేను భరించలేకుంటున్నాను. మన తల్లి పోయింది, మన పాట అమరత్వం పొందింది, మన మాటకు విలువ లేకుండా పోయింది, ఎగతాళి చేయడం మొదలు పెడుతున్నారు, బూతులు తిడుతున్నారు. ఇట్లాంటి కాలంలో మనం మౌనంగా ఉండడం కూడా మంచిది కాదు. మళ్ళీ మొదటి తరం మనం ఎట్లా ఉద్యమం చేశామో, మలిదశ తెలంగాణ ఉద్యమం చేశామో అట్లాంటి ఉద్యమం మళ్ళీ రావాల్సినటువంటి సందర్భం ఉందని నాకు అనిపిస్తుంది. మొన్న శ్రీధర్ దేశపాండే గారి పుస్తకావిష్కరణ సందర్భంగా జరిగిన ఎమోషనల్ సభ చూస్తే అసలు ఎంత అవసరం ఉందో అందరూ దాన్ని అంగీకరిస్తున్నారు. అంటే ఒక ప్రాజెక్టు 100,000 కోట్లు ఖర్చు పెట్టి కడితే నాశనం అయిపోతుంటే కళ్ళారా చూసుకుంటూ ఉంటున్నాం, కానీ మనం ఏం చేయలేకపోతున్నాం. ఒక్కసారి ఓటేసిన తప్పుకు నిర్వీర్యం అయిపోయామా, మాట్లాడమా, ఉద్యమించమా, కలవమా, సభలు పెట్టమా? అంత పెద్ద ప్రాజెక్టు కూలిపోతే జరిగే నష్టం ఎంత ఉంటుంది? దానికి ఎవరికో పేరు వస్తుందనో కాకుండా ప్రజలకు మేలు జరుగుతుందనే అంశాలపైన దృష్టి పెట్టకపోవడం, కొంతమంది మనలో కూడా వాటిని సమర్థించడం అనేది దారుణమైనటువంటి విషయం. నీళ్ళుండి వాడుకోకపోవడం, ఎవడో నీళ్ళు ఇచ్చుకున్నాడు, మన నీళ్ళు మనం వాడుకోలేని దుర్మార్గమైన స్థితిలోకి నెట్టివేయబడడం, ఆహాకారాలకు నిండుతున్నాయి, ప్రజల్లో కోపం వస్తున్నది. కానీ వారు చెప్తుంటే నాకు భయం అవుతుంది. మన ఓటు మనం కూడా వేసుకోలేము, మనమే గెలిపించుకోలేము అంత మనసులో ఉన్నప్పటికీ కూడా చెప్పేవారు లేరా, చెబితే విని అర్థం చేసుకునే పాలకులు లేరా? అసలు ఏం జరుగుతుందో ఏమో అర్థం కాదు. అసలు ఇంత గుడ్డిగా మూసి ప్రవహించినట్టు పాలన సాగుతూనే ఉంది, వింటూనేమో పోతున్నాం. ఏం చేయాలి అన్నప్పుడు మళ్ళీ మీలాంటి పెద్దలందరూ మార్గ నిర్దేశం చేయాలి. మళ్ళీ మన రక్తంలో ఉంది, కొట్లాడుకుంటేనే బతకాలి, ఎన్నడూ ప్రశాంతంగా ఉండము అనే సందర్భం వచ్చిందని నాకు అనిపిస్తుంది. మళ్ళీ మన రచయితలందరూ కూడా ఏకం కావాలి, ఉన్న పరిస్థితి చెప్పాలి. జరుగుతున్నది ఇది. ఇప్పుడు నీకు ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు కూడా వడ్డించిన విస్తరి దగ్గర అందరికీ భోజనం పెట్టడానికి చేతగాని వాడు పాలకుడుగా ఉండడం అనేది నేను చూస్తున్నా, నాకు అనిపిస్తుంది. నువ్వు ఇప్పుడు ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. ఉన్న వనరులని సక్రమంగా వినియోగించుకొని, అవతలనేమో వాడు మన కర్ర విరగలే వాడు రావాలి, వాడు అవతల పోయిండు, మళ్ళీ ఇక్కడ ముఖం పెట్టిండు. పేరు మాత్రమే మన పాలన, కానీ మొత్తం సమైక్య పాలన సాగుతుంది. ఈ ఒక్కొక్కసారి సంగిశెట్టి గారి వ్యాసాలు చదువుతుంటే ఎందుకు బతికానా అనిపిస్తుంది నాకైతే. ఇట్లాంటి పాలనలో మనం బతుకుతున్నాం. మనం ఎందుకొరకు కొట్ల ఎంతమంది పిల్లలు చచ్చిపోయారు మన కళ్ళ ముందు, ఎన్ని త్యాగాలు, ఎన్ని చేస్తే కూడా మళ్ళీ మొదటికి వచ్చింది కథ. వేరే వాడిని అంటే రావేసి కొడుతుంటే మనల్ని మనం ఏం కొట్టాలి, ఏం చేయాలి ఇప్పుడు? ఇది అంటే ఒక సామాన్యునిలాగా నేను చెప్తున్నా. నేను మాట్లాడేవాడిని కాను, అందరికీ తెలుసు మిత్రులకు. ఒక చిన్న పోయం ఈరోజు కోసం రాసింది, చదివి వినిపిస్తాను మీరు అనుమతిస్తే. చాలా దుఃఖం వస్తుంది. ఏం జరుగుతుంది ఇక్కడ? అనతి కాలంలో ఏం పోగొట్టుకున్నామో తెలుసా? తల్లిని ఎడబాసినం, అల్లుకున్న పాట ఒకటి అమరత్వం పొందింది. ఇప్పుడు రాజధాని ఎద మీద వలస పాలకుల విగ్రహాలు మొలుస్తున్నాయి. అక్కడి వాళ్ళ మీద ఈగ వాలితే ఇక్కడ మన ముక్కులు తెగిపడుతున్నాయి. నేల మనదే అన్నట్లున్న పాలనా పగ్గాలు తెర వెనుక చేతుల్లో తోలుబొమ్మలాట, రోజుకో కొత్త కథతో. దెబ్బతిన్న పామొకటి పగతో బుస కొడుతున్నది. ఒకంత అవసరానికి దేశభక్తులు బూరలుదుతున్నారు. కనుమరుగైన ఒకనాటి కరువు కాలం మళ్ళీ ఉనికిని వెతుకుంటున్నది. మట్టి వాసన ఎరగని వారికి విముక్తి పోరాటాలు అర్థం కావు. ఎన్ని అవమానాలు, ఎన్ని త్యాగాలు, ఎంత దుఃఖాన్ని భరించింది నేల. మన కాలంలోనే కదా పూడ్చలేని విధ్వంసం అందిపుచ్చుకున్న కాలమంతా
అధికారానికి తొడలు చర్చడానికి మీసాలు తిప్పడానికే సరిపోవడం లేదు. ఎవరెంత చెప్పినా చెవికెక్కకపోతే మిగిలిన కాలం అంతా అభివృద్ధిది కుంభనిద్రని. థ్యాంక్ యూ.